హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మ్యాగీ వీడియో పెడదామని చాలా డేస్ అవుతుంది కదా మ్యాగీ వీడియో పెట్టి. సో, అందుకననమాట చికెన్ అయితే మ్యాగీ పెడుతున్నాను. అందులో మ్యాగీ ఎప్పుడో ఒకసారి నా దగ్గరకి వస్తూ ఉంటది కదా! సో, డైలీ వీడియోలో అయితే మ్యాగీతో చేయలేకపోయాను. అండ్ మ్యాగీ ఫాలోవర్స్ కూడా తగ్గిపోయారు కదా! ఒకరో ఇద్దరో కామెంట్ చేస్తూ ఉంటారు మ్యాగీ గురించి. సో, ఈ వీడియో వచ్చేసి వాళ్ళకే అనమాట. ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోలు తీశాను కదా! ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి. కాకపోతే డైలీ చూసినోళ్ళనే చూసినట్టు ఉంటదని ఇంక మ్యాగీ వీడియో అయితే పెడుతూ ఉన్నాను. ఇప్పుడొచ్చేసి మ్యాగీకి ఫుడ్ అయితే పెడుతున్నాననమాట. మార్నింగ్ మార్నింగ్ బాగా ఆకలేసినట్టుంది మ్యాగీ తల్లికి. ఇంకా ఫ్రెష్ చికెన్ తెచ్చేసి దాన్ని కుక్కర్‌లో వేసేసి ఉప్పు, పసుపు వేసి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చేసాను. చికెన్ కదా! ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి. ఇంకా అదైతే వేడివేడిగా ఉంది. అన్నం వేడివేడిగా ఉంది. సో, టైం అయితే పడుతుందనమాట. కొంచెం కాలుతా ఉంది. మ్యాగీ చూడండి చూస్తా ఉంది అసహ్య పెట్టలేదు అన్నట్టు. మ్యాగీకి చికెన్ ఎలా చేసాము అంటే ఫ్రెష్‌గా తీసుకుంటాననమాట చికెన్ షాప్‌లో. మార్నింగ్ కొట్టారనుకోండి ఆఫ్టర్‌నూన్ లోపలే తీసుకుంటాను. అదే మార్నింగ్ కొట్టి ఈవినింగ్ దాకా అట్లా ఏం తీసుకోను. అంటే ఈవినింగ్ కల్లా చెడిపోతుంది కదా! వేస్ట్ అనేది. సో, ఒక పూట లోపలనే నేను చికెన్ అయితే తీసేసుకుంటాను. అండ్ తెలిసినోళ్ళు కదా! సో, ఫ్రెష్ చికెనే ఇస్తారనమాట. మ్యాగీ వచ్చేసి 2 డేస్ అయితే అయిందనమాట. చూడండి ఎలా తగ్గిపోయిందో. ఇంకా ఈ క్లైమేటు అదే ఈ ఇల్లు అట్లా నచ్చలేదనమాట దానికి. అంటే ఇంటి ముందు మనకి పొలం ఉంది కదా! అలాగే మనది పెద్ద ఇల్లు. ఇంటి ముందు స్థలాల బర్రెలు అన్నీ ఉంటాయి కదా! సో, ఆడంతా ఆడడం అంటే దానికి చాలా ఇష్టము. ఏదో పోగొట్టుకున్నందులాగా ఫీల్ అవుతూ అట్లా కూర్చో ఉంటది. పిలిచినా రాదు అట్లా అనమాట. అప్పుడున్నంత యాక్టివ్‌గా అసలు ఉండదు. అందులో నేను దాని దగ్గర లేను కదా! అస్సలుగా కంట్రోలే లేదనమాట మ్యాగీకి. ఇష్ట ప్రకారం చేస్తా ఉంది. అప్పుడైతే చెప్పిన మాట ఇంటా చాలా బాగుండేది కదా! ముందు రోజు అన్నం ఏం తినలేదు. అంటే దిగులు పెట్టుకునిందో ఏంటో మరి. ఇంకా ఇప్పుడు ఎర్లీ మార్నింగే ఆకలేసినట్టుంది బాగా. ఇంక నేను పెడుతూ ఉంటే ఆ స్మెల్‌కి వచ్చేసింది. నాకు పెట్టు అన్నట్టు. ఇంక చూడండి చుట్టూ తిరుగుతానే ఉంది. మొత్తానికి పెట్టేస్తాం కదా! అది మొత్తం కూడా తినదు. కొద్దిగానే తింటది. ఫస్ట్ అంతా ఇంత ఆరాటం పడుద్ది. కానీ మొత్తానికైతే వదిలేస్తా ఉంటది. సో, అందుకనే ఇంత చిన్న బౌల్‌లో అయితే కలిపాను. ఎట్టా అది మిగిలిచ్చేస్తా ఉంటదని. ఒకవేళ తింటాది అనుకుంటే పెద్ద బౌల్‌లో కలుపుతాననమాట. ఇప్పుడు తింటది. తర్వాత దిగులుతో పనుకున్నట్టు ఉంటదనమాట. దీని యాక్షన్ ఇప్పుడు చూపిస్తాను. దాని పరుపు ఉంటది కదా! దాని మీద పోయి పనుకొని జాలీగా ఉంటది. చికెన్ అంటే ఎంత ఇష్టమో ప్రాణం పెట్టాల్సింది చికెన్‌కి. అదేంటో గానీ గుడ్డు అయితే బాయిల్డ్ ఎగ్‌కి బాగా ఇష్టపడతా. అగే ఏం గమ్మ పనుకోవాలి నువ్వు? వాన వస్తున్నాయిలే నీకు కామ్గా పనుకోవాలనిపించిందా? మగి మగి చూడు ఓయ్ సెకండ్ ఇన్నన్నా ఓయ్ మగి లే రా చూద్దు అయితే మగి ఏం వాన వచ్చేలాకి మ్యాగీ కామ్గా పనుకోవాలన్నమాట. కూల్గా ఉండేలాకి దీనికి కూల్గా ఉంటే ఇష్టం కదా! రెస్ట్ వేసుకుంటా ఉంది ఒకటి ఏమైనా. ఓయ్ అవుందా ఓయ్ ఓయ్ చూడు మగి చిన్నడా చిన్నడా చెమ్మగా ఉన్నావు తిరిగావు బయట నువ్వు మగి బయట తిరిగావు నువ్వు చెమ్మగా ఉన్నావు. రా వాన చూపిస్తారా నీకు? చూడు వాన పడుతుంది చూడు. పడుతుందా వాన? అన్నా వద్దా పడుకోవాలా నువ్వు? మగి పడుకోవాలంట. ఇంకా కామ్గా వాన పడుతూ ఉండాలకి పడుకోంది. దానికి ఇష్టము అంటే కూల్గా ఉంటాయి కదా. ఏమి పోతావా ఇంట్లోకి పడుకుంటావా? దా పై వాన చూద్దరా చూద్దరా. పో తిరిగిపో తిరుగుతావా వాన్లో? ఆగి తల్లి వాన్లో తిరుగుతావా? వద్దా ఎక్కడ పోతుంది చూద్దాము. ఏముందా ఆ హోల్ కడిపి చూసుకుంటా ఉంటుంది. అంటే బయట రోడ్డు అనమాట ఇట్లా చూసుకుంటా ఉంటుంది. ఓయ్ ఓయ్ దొంగ ఏం చూస్తున్నావు అక్కడ? తరువుల్లో చూసేదేనా పనే? మూసేసి
అదేం చూడు, ఎక్కు దాన్ని ఎక్కు. ఆకులు వస్తున్నాయి నన్ను మగి. నువ్వేం వదిలించిపోలేదులే, మనము కింద కదా ఉంటామా, ఇచ్చినా ఏం చేయం. దా వెళ్దాం, దా పదంపా. ఏమైనా నిండుకుంటే దిగో, ముందు మనం దిగితే అది దిగుతుంది అనమాట. లేకపోతే ఇలా కాళ్ళు వచ్చేస్తా ఉంటుంది. ఒక్కరోజు కూడా వెయిట్ చేయలేక కూర్చుని